హాయ్ అండి. ఈరోజు వీడియోలో ట్రెండింగ్లో ఉన్న ప్రెజెంట్ మోడల్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, అదేవిధంగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎంత బాగా వచ్చేస్తుందో కట్ వర్క్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. క్యాన్వాస్తో వేసుకున్నామంటే ఇంకా స్టిఫ్గా ఉంటుంది. సో ఇప్పుడైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ రెండు ఒకే దాంట్లో చూపిస్తాను. వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. మంచి లుక్ అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో సేమ్ ఇదే టైప్లో బ్యాక్ పార్ట్లో కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను ప్రజెంట్ అయితే ఫ్రంట్ పార్ట్లోనే పెట్టాను. బ్యాక్ వచ్చేసి నార్మల్ రౌండ్ అయితే ఇచ్చాను, నీట్ రౌండ్గా. సో ఇప్పుడైతే వీడియోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే నేను మామూలుగా 2x2 పీస్ తోటి కట్ చేసి కుట్టానండి. సో మీరు కావాలనుకుంటే లైనింగ్ బ్లౌజ్ని కూడా ఇదే విధంగా కట్ చేసి కుట్టుకోవచ్చు. అయితే నేను 2x2 పీస్ని 80 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుని ఒక 1/2 ఇంచ్ వరకు అయితే పట్టీ కోసం మార్కింగ్ వేశాను. సో ఇప్పుడు ఎలాగైతే ఉందో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్కి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ వస్తుంది. 6.7 అనేది ఆర్మ్ లూజు, దీనికి 1 ఇంచ్ కప్పితే చెస్ట్ లూజ్ అనేది మనకు వస్తుంది అనమాట. అంటే 7.7 అనేది మనకి ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనమాట. అదేవిధంగా మీరు బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయాలనుకుంటే మీరు బ్యాక్ పార్ట్లో షోల్డర్ మార్కింగ్ వేసుకుని దాని ప్రకారం వెళ్ళొచ్చు. నేనైతే మామూలుగా డీప్ నెక్ బ్లౌజే కట్ చేస్తున్నాను. మీరు డోరీస్ పెట్టుకున్నారంటే వెనకాల డీప్ నెక్ బ్లౌజ్లకి ఇంకా లుక్ అనేది బాగుంటుందండి. కానీ భుజాలు జారవు ఎంత బాగా డీప్ ఇచ్చినా కూడా. 7.7కి ఒక మార్కింగ్ వేశాను. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. హైట్ వచ్చేసి 13.5. హైట్ వచ్చేసి 13.5కి మార్కింగ్ వేశాను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. ఇప్పుడు స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి నేనైతే 10 ఇంచుల వరకు తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనకి చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. కింద వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ వేసేసుకున్నాను. ఆ 2.5 అనేది నెక్ విడతండి. ఫుల్ షోల్డర్ 5 ఇంచులు తీసుకుంటున్నాను. 30 సైజ్ బ్లౌజ్ అనమాట. సో నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు తీసుకుంటున్నాను. కింద వచ్చేసి 2.5. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకొని తర్వాత వచ్చేసి ఇలాగ రౌండ్ అనేది తీసేసుకోండి. సో అయిపోయింది కదా. ఇక్కడ కూడా మనం ఒక డబ్బా షేప్లో రెడీ చేసి పెట్టుకుందాం. మనం కటింగ్ చేయడానికి ఫుల్ క్లారిటీగా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత చంక డౌన్ వచ్చేసి నేనైతే 5.5 తీసుకుని చెక్ చేసుకుంటాను. చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ కాకపోతే మళ్ళీ పైకో కిందకో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర ఇక్కడ కూడా 5 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. చూసారా, 5 ఇంచులు లేదు, అలా ఉంటుందన్నమాట. ఇక్కడే పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకోవాలి. 30 సైజ్ కదా. చెస్ట్ లూజ్ వచ్చేసి ఇలా నీట్గా రౌండ్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ఇలాగా షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసి ఒకసారి చెక్ చేసుకోండి 6.7 వచ్చిందా లేదా. నాకు రాలేదండి, 7 ఇంచులు వచ్చింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే 5.5కి మార్కింగ్ వేసుకుందాము. ఎందుకంటే ఆర్మ్ లూజ్ అనేది చాలా సన్నగా ఉంది కదా, అందుకుని ఇక్కడి నుంచి ఇక్కడ నీట్గా ఇలాగా చూసుకుంటూ వెళ్ళాలి. సో ఇప్పుడు నాకు మ్యాచ్ అయిపోయింది. 5.5కి 5 మీద 2 గీతలకి మ్యాచ్ అయింది. నడుము లూజు కూడా 6.7 వచ్చిందండి. దీనికి డాట్ కోసం 1 ఇంచ్ కప్పితే 7.7. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 4 ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, 5 మీద 2 గీతలు వచ్చింది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనకి హ్యాండ్ కటింగ్లో ఈజీగా ఉంటుంది. ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా. చాలా అంటే చాలా సింపుల్. స్టిచ్చింగ్ కూడా వీడియో పెడతాను దీంట్లోనే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి, కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కోసం ఎక్కడైతే బ్యాక్ పార్ట్ కట్ చేసామో ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్ చేసుకున్నాను. ఎందుకంటే మనకి ఒకేసారి 2 హ్యాండ్స్ కట్ అవుతాయి. ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. అదే నేను పైపింగ్ వేస్తాను కింద, దానికోసం ఇంకొక 1/4 ఇంచు. ఇలాగ ఎడ్జెస్ అనేవి నీట్గా కట్ చేయడానికి ఒక 1/4 ఇంచు వరకు మార్కింగ్ వేసుకున్నాను. అయితే హ్యాండ్ హైట్ వచ్చేసి 5 ఇంచులు తీసుకున్నాను. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు. మొత్తానికి మనకి 5.5 పావుతకు 6 వస్తుంది ఖర్చులతో కలిపి. అయితే మనకి చంక డౌన్ 5 మీద 2 గీతలు వచ్చింది కదా, దాన్ని సగానికి ఫోల్డ్ చేసి చంక డౌన్ కింద తీసుకుంటున్నాను.
దీన్ని సగానికి ఫోల్డ్ చేస్తే మనకి 2.6 అలా వస్తుంది. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలాగ ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ కూడా స్ట్రైట్గా వేసుకోవచ్చండి. 6.7 నుంచి 1 ఇంచ్ మైనస్ చేస్తే 5.7 వస్తుంది. అలా మార్కింగ్ కూడా వేసుకోవచ్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇలాగా 5.7కి మార్కింగ్ వేసుకోవచ్చు. దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఒక 1/2 ఇంచు అవతల వైపుకు మార్కింగ్ వేసుకోండి. వేసుకుని స్ట్రైట్గా లైన్ వేయండి. ఇలాగా మీకు సన్నగా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ ఇచ్చుకోవాలి. 1.5 1 ఇంచ్ ఇచ్చుకుని షోల్డర్ దగ్గర 1 ఇంచ్ ఇచ్చుకోండి. ఇక్కడ ఇప్పుడు కర్వ్ అనేది నీట్గా తీసుకోవాలి. సన్నగా ఉన్న వాళ్ళకి ఈ మెథడ్ చాలా బాగా యూజ్ అవుతుందండి, ముడతలు రాకుండా. ఇలా నీట్గా కర్వ్ తీసేసుకోండి. ఆర్మ్ లూజ్ అనేది క్రాస్గా తీసుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. స్ట్రైట్గా తీసుకుంటే మాత్రం ఒక 1 ఇంచ్ మైనస్ తీసుకోవాలన్నమాట. ఈ చంక డౌన్ కూడా ఒక 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఇలాగా ఫ్రంట్ పార్ట్ లోతు. అప్పుడు మీకు ముడతలు రాకుండా ఉంటాయి. చూడండి, ఇప్పుడు ఇలాగా చెక్ చేసుకుంటే మీకు 6.7 అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు 6.7 అనేది క్రాస్గా తీసుకోవచ్చు, లేదంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసి స్ట్రైట్గా కూడా తీసుకోవచ్చు. సన్నగా ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఈ టిప్ అనేది. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడికి చిన్న టక్ ఇచ్చేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలాగా ఈ లోత్ అనేది తీసేసుకోవాలి. ఇలా నీట్గా లోత్ అనేది కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లోత్ అనేది వస్తుంది. హ్యాండ్కి నేను బార్డర్ వేస్తాను, లేదంటే పైపింగ్ వేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఖచ్చితంగా మీరు పేపర్ కటింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే కట్ చేసి మళ్ళీ కుడతాం కదా, మనకి ఖర్చులు కావాలి కాబట్టి ఖచ్చితంగా పేపర్ కటింగ్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ యాజ్ ఈజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా 3 చోట్ల మార్కింగ్ వేసుకోండి. రౌండ్ తిరిగే చోట సైడ్ జాయింట్ ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోండి, లేకపోతే 1/2 ఇంచు పెట్టుకోకపోయినా కూడా పర్లేదు. వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నెక్ డీపు, ఫ్రంట్ పార్ట్ హైటు, మోడల్ అవన్నీ కూడా ఇక్కడే కట్ చేస్తాను. ఇప్పుడు స్కేల్ తోటి స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర ఇక్కడ నీట్గా మార్కింగ్ వేసుకుంటే లోతు తీయడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఎల్ షేప్ దగ్గర 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. అదేవిధంగా నెక్ డౌన్ వచ్చేసి నేను 6.5 తీసుకుంటున్నాను. మామూలుగా 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ షేప్ రావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మీరు ఉన్నదానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అయిపోయింది. షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 11.5. వీళ్ళకి చెస్ట్ తక్కువ ఉంటుంది, అందుకని 11.5. ఈ బ్లౌజ్కి స్ట్రైట్గా ఉన్న కటింగ్ అయితేనే బాగుంటుందండి. క్రాస్ కటింగ్ అంతగా లుక్ రాదు. మనకి సైడ్ జాయింట్కి ఎంత వచ్చింది? 2.5 కన్నా ఎక్కువే వచ్చింది. కొంచెం క్రాస్గా తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఈ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేయండి. ఉక్సు పట్టి కాజా పట్టి కోసం కింద నుంచి 1.5కి మార్కింగ్ వేయండి. మార్కింగ్ వేసుకుని ఈ రెండింటికి మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని 2.5 వరకు డాట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ 2.5కి మార్కింగ్ వేసుకుని డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ కదా, సాగదు కదా, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. హైట్ వచ్చేసి 2.5. వీళ్ళకి అలాగైతేనే ఇష్టపడతారు, షేప్ ఎక్కువ ఇష్టపడరు. ఇలాగా షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ 3వ డాట్ కామనే, ఇలా క్రాస్గా తీసుకుంటే 3వ డాట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది. ఇప్పుడు మోడల్ కోసం ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5కి మార్కింగ్ వేయండి, 1.5 ఇంచ్. తర్వాత వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచ్ లోతు తీసుకుని ఇక స్ట్రైట్గా చూడండి. స్ట్రైట్గా చూసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ అనేది. చూడండి ఇలాగా. మాకు మళ్ళీ బ్రాడ్ ఎక్కువైపోతుంది అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు, కానీ మీకు ఈ షేప్ హైలైట్ అవ్వాలంటే ఇలాగే వేసుకోవాలండి. బ్లౌజ్ కొంచెం టైట్గా వేసుకుంటే బాగుంటుంది. చూడండి ఇలాగా. మీకు ఈ షేప్ రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలాగే కట్ చేసుకోవాలి. మాకు వద్దు అనుకుంటే కొంచెం లోపల కట్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
ఇక్కడ కూడా ఫస్ట్ ఈ షేప్ కట్ చేసేద్దాము. ఈ షేప్కి మీరు బార్డర్ వేసుకుంటే మనకి లుక్ అనేది హైలైట్ అవుతుంది అనమాట పైపింగ్లు వాటికన్నా. తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి, మనకి మళ్ళీ కుట్టేటప్పుడు డాట్ డాట్ మ్యాచ్ అవ్వాలి కదా, అందుకుని. సో ఇలా క్రాస్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇది కూడా కట్ చేసుకోండి ఇలాగా. ఇక్కడ కూడా నీట్గా టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు అయిపోయిందండి. ఇది ఇంపార్టెంట్ పీసెస్ అనేవి మనం కటోరీ బ్లౌజ్కి ఎలాగైతే ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుని కట్ చేస్తామో అదే మెథడ్ అనమాట. ఇలాగ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం. సో దీని మీద స్ట్రైట్గా పెట్టుకుంటేనే బాగుంటుందండి లుక్ అనేది. లేదు మాకు క్రాస్గానే కావాలంటే మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ దీన్ని అడ్జస్ట్ చేస్తాను, దీనేమో ఇక్కడ. ఈ పార్ట్ని మీరు క్రాస్గా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. చెస్ట్ దగ్గర మాకు కన్వీనియంట్గా ఉండదు అనుకుంటే ఈ పార్ట్ క్రాస్గా పెట్టుకోండి. వీళ్ళకి చెస్ట్ తక్కువ కాబట్టి ఆ ప్రాబ్లం ఉండదు కాబట్టి స్ట్రైట్గా పెట్టేశాను. ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. వీటికి ఎక్కడ కూడా మీరు ఎక్స్ట్రా ఖర్చు జాయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నార్మల్గా ఎలా ఉంటుందో అలాగే కట్ చేసి కుడతాము. ఇక్కడ మాత్రం ఎక్స్ట్రా ఖర్చు మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే మనం జాయిన్ చేస్తామో అక్కడ కొంచెం ఎక్కువ మార్కింగ్ వేసుకోవాలి. ఇదంతా కామనే. ఇక్కడ ఈ పాడ దగ్గర కొంచెం ఎక్కువ మార్కింగ్ వేసుకోవాలి. ఎక్కడికైతే జాయింట్ వస్తుందో అంతవరకు. ఇక్కడ జాయింట్ వస్తుంది కదా, ఇక్కడ వరకు కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది ప్రాబ్లం ఉండదు. ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు కూడా ఎగ్జాక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి. దీన్ని కూడా అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే అండి. చంక దగ్గర అవసరం లేదు, చంక దగ్గర యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోవచ్చు. ఎక్కడైతే మనం జాయిన్ చేస్తామో అక్కడ మాత్రం ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే మనం బార్డర్ జాయిన్ చేస్తాం కదా, దానికి ఖర్చులు కావాలి కదా, పైగా కింద కూడా మనం జాయిన్ చేస్తాం కాబట్టి అక్కడ ఖర్చులు కావాలి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా అంతే నీట్గా. ఇక్కడ కూడా కట్ చేసేయండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇది మొత్తం కూడా ఎలాగైతే ఉందో అలాగే మార్కింగ్ ప్రకారం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ టక్ అనమాట, అక్కడ టచ్ అవ్వాలి మనకి పీసు, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసుకోండి, ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి, మూడో డాట్ కూడా మార్కింగ్ వేసుకోండి. అయితే ఒకసారి ఇక్కడ డాట్స్ మార్కింగ్ ఒకసారి సరిగ్గా రాలేదు చూసుకుని మార్కింగ్ వేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు వెతుకొక్కర్లేదు, చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది అయిపోయిందండి. తర్వాత వచ్చేసి మనకి చిన్న పీస్ ఉంది కదా, ఆ పీస్ కూడా ఇంపార్టెంట్ అండి. ఆ పీస్ అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా. ఇక్కడ అంతే. ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి. సో అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్. షేప్ బెల్ట్ మామూలుగా ఎలా కట్ చేసుకుంటాం, బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఎంతైతే ఎగస్ట్రా వచ్చిందో అంతంతా కూడా మనం షేప్ బెల్ట్ కింద తీసుకుంటాం కదా, సేమ్ మెథడ్. ఇక్కడ ఏమంత చేంజెస్ ఏం లేవు. దీన్ని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. మనం ఇక్కడ వస్తుంది అన్నమాట, ఇది పైకి రావాలి, ఇక్కడ పైకి రావాలి, ఇలా వస్తుంది. కుట్టేటప్పుడు అంతా అడ్జస్ట్ అయిపోతుందండి, ఖర్చులు ఎక్కువ పెట్టాం కదా అందుకు గ్యాప్ వచ్చింది, కానీ మొత్తం అంతా కుట్టిన తర్వాత కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. 1కి 2 సార్లు చెక్ చేసుకోండి మీకు డౌట్ వస్తే. ఇప్పుడు ఏం చేయాలంటే కింద ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్, ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ ఇలా వస్తుంది అనమాట, ఇలా షేప్ అనేది.
కొంచెం డీప్గా ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుందండి. ఇలాగా. సో అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఈ సైడ్ జాయింట్ వైపుకి ఎంతైతే ఎగస్ట్రా ఖర్చు ఉందో చూద్దాం. ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా కరెక్ట్గా వచ్చినాయో లేవో చూసుకోవాలి 1కి 2 సార్లు. ఏమైనా మళ్ళీ చేంజెస్ చేయాల్సి వస్తే చేసుకోవాలన్నమాట. కరెక్ట్గానే ఉంది ఇదంతా కూడా. ఈ పీసులు పాడేయకూడదండి. బ్లౌజ్ మొత్తం రెడీ అయిన తర్వాత ఉంచుకోవాలి. మనకి ఏ టైంలో అవసరం వస్తుందో చూసుకోవాలన్నమాట. చింపకూడదు కూడా. ఇక్కడ ఒక పావించి పైకి వదిలేసుకుని చెక్ చేసుకుందాము. నాకు 2.25 వరకు వచ్చింది. దీన్ని పక్కన పెట్టేసుకుని ఇక్కడ చూడ డబుల్ లేయర్ వస్తుందో లేదో, రావట్లేదు. ఫస్ట్ అయితే ఇక్కడ కూడా రాదు, పొడుగు సరిపోదు. ఇక్కడ నీట్గా కట్ చేసేద్దాము. పొడుగు వచ్చేసి ఒక 10.5 సరిపోతుందండి. నడుము చిన్న సైజే కదా. ఇక్కడ ఒక 2.25, ఇక్కడ వచ్చేసి నేను పాత ఒక 3, ఇక్కడ వచ్చేసి 2.25. అంతే. ఇలా షేప్ ఇచ్చేయండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం. అవసరమైతే ఇంకో లేయర్ వేసుకోవాలండి, ఖచ్చితంగా వేసుకోవాలి ఇంకొక లేయరు. ఇప్పుడు అయిపోయింది కదా, మన స్టిచ్చింగ్ వీల్లోకి అయితే వెళ్ళిపోతాము. ఈ బార్డర్ వచ్చేసి మనకి హ్యాండ్కి అదేవిధంగా నెక్కి. ఇప్పుడైతే నేను నెక్ కోసం మొత్తం కూడా పైపింగ్ క్లాత్ని రెడీ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుందాము. ఇలా మొత్తం కూడా వన్ సైడ్ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకి నార్మల్గా పైపింగ్ ఎలా వేస్తామో నార్మల్ పాదంతో అలా వేసేయచ్చు. 1 ఇంచ్ ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసేయండి. మనకి బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి రావాలన్నమాట. ఫస్ట్ అయితే మనం ఇలా డైరెక్ట్గా వేయకూడదండి, ఉక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి డాట్స్ వేసేద్దాము. డాట్స్ స్టిచ్చింగ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సైడ్ జాయిన్ దగ్గర కూడా అదే సైడ్ చంక దగ్గర కూడా స్టిచ్ వేసేసుకోండి. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం మీరు మొత్తం 3 లేయర్స్ తీసుకోవాలండి. నేను డైరెక్ట్గా ఇలా కుట్టేస్తున్నాను. మీరు మాత్రం 3 లేయర్స్ వేసుకుని మీరు ఇన్విజిబుల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా స్టిచ్ వేసేస్తున్నాను. మీరు లైనింగ్ అయితే 3 లేయర్స్ వేసుకోండి. 3 లేయర్స్ వేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది శాంపుల్ బ్లౌజ్ కాబట్టి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు జాయిన్ చేసుకుందాం. ఇలా డైరెక్ట్గా జాయిన్ చేసేసుకుని నేను ఓవర్లాక్ చేసుకుంటాను. మీరు మాత్రం ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అయితే కుట్టండి, ఖర్చు కనిపించకుండా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది. తర్వాత ఇంకొకటి కూడా అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. తర్వాత దీన్ని కింద పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఎడమ చేతి వైపుకి అయితే కాజా పట్టి వేస్తున్నాను. దానికోసం 3 ఇంచు క్లాత్ తీసేసుకున్నానండి.
అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి. కొంచెం డిఫరెంట్ వచ్చింది. నాకు తెలిసి ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర ఉన్న డాట్ ఏమైనా తక్కువ తీసుకుంటే అలాంటి ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ కూడా జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ కూడా మీరు కాజా పట్టి అయిపోయింది కదా, ఉక్సు పట్టి కోసం 1.5 ఇంచు తీసుకుని పైనుంచి స్టిచ్ వేయాలి. అడుగు భాగం నుంచి చేయకూడదు, ఓన్లీ కాజా పట్టి కోసమే అడుగు భాగం నుంచి చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి. తర్వాత ఇదంతా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి. మొత్తం ఇది నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసి ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది. జస్ట్ ఒక లైట్గా ఇలా షార్ప్ ఇవ్వాలి అంతే. ఇప్పుడు ఈ నెక్స్ట్ కన్నీట్లు కూడా మళ్ళీ స్టిచ్ వేసేసుకుందాం. ఇంకో క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం బ్యాక్ పార్ట్ కోసం. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి ఒకేసారి మనం స్టిచ్ వేసేసుకుందాం. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు ఇక్కడ నెక్ దగ్గరించి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చిన్న టక్ ఇచ్చేసి థ్రెడ్ పెట్టేసుకోండి. థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి రఫ్ ఇచ్చేసి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయిపోయింది. తర్వాత రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఒక 1/4 ఇంచు ఎగస్ట్రా క్లాత్ నుంచి కట్ చేసుకుని థ్రెడ్ పెట్టేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న థ్రెడ్ని కట్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత పక్కన ఇంకో స్టిచ్ వేసేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పీసెస్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ పీసెస్ ఎక్కడ వస్తాయి చూసుకోండి, ఇక్కడ వస్తాయి. ఓకేనా, ఇలాగా. సో ఇప్పుడైతే దానికి స్టిచ్ వేసేసుకుందాము. ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి, ఉల్టా సీదా అవన్నీ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా. తిప్పేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా నీట్ ఫినిషింగ్ రావాలి, మాకు ఇంకా హైలైట్ అవ్వాలనుకుంటే క్యాన్వాస్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ నెక్ వైపుకే తిప్పేది పెడుతున్నాను, చంక వైపుకి అవసరం లేదు. ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇదంతా కూడా ఇప్పుడు తిప్పేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని తిప్పేయండి. మీరు మాత్రం క్యాన్వాస్ కూడా వేసుకోండి, ఇంకా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇదంతా చంకలోకి వెళ్ళిపోతుంది. మీరు దీనికి హైలైట్ అవ్వాలనుకుంటే దీనికి కూడా మీరు పైపింగ్ వేసుకోవచ్చు. క్యాన్వాస్ పైపింగ్ వేసుకుంటే మీకు ఇంకా లుక్ బాగుంటుంది. గ్రాండ్ శారీ మీద ఉంటే ఇలాగ ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి ఏదైనా పాత బ్లౌజ్ మీద ట్రై చేసి తర్వాత ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూసుకోవాలన్నమాట ఎక్కడికి వచ్చింది ఏంటనేది, ఎటు వస్తుందో చూసుకోవాలి. ఇటు రాదండి, ఇది అసలైంది ఈ పీస్ అన్నమాట. చూడండి ఇక్కడ మార్కింగ్ ఉంది కదా. సో ఇలా మీకు తెలియకపోతే మన దగ్గర పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదా, అది చూసుకోవాలన్నమాట. అది దీని మీద పెట్టేసుకుని చెక్ చేసుకోవాలి ఎక్కడికి వచ్చింది ఏంటని. చూడండి ఇక్కడికి వచ్చింది. ఇదంతా మనకి ఖర్చు అనమాట. అలా చూసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి, లేకపోతే రాదు. అందుకని పీసులు చింపకూడదు, పాడేయకూడదు. ఎందుకంటే మనం ఖర్చు ఎంత పెట్టుకుంటామో అంతే స్టిచ్చింగ్లో పెట్టాలి కదా. మనకు అంతగా తెలియకపోవచ్చు, అందుకని చెప్పేసి పేపర్స్ ఉంచుకుంటే దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. ఇలాగా చూసారా, అలా వస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే. ఇలాంటి బ్లౌజులకి మంచి హైట్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుందండి, సన్నగా ఉన్న వాళ్ళకన్నా.
కొద్దిగా బాడీ ఉండాలి, ఫిజిక్ అనేది ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అలాగ అద్దినట్టు నీట్గా అసలు బ్లౌజ్కి అందం వస్తుంది. ఇది అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసేసుకుని పైపింగ్ వేసేసుకుని జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు షోల్డర్స్ కోసం జాయిన్ చేసేదానికి ముందుగా మనం పైపింగ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. నాకు కొంచెం తక్కువ వచ్చింది, దీన్ని జాయిన్ వేసుకుంటున్నాను ఇలాగా. ఇక నీట్గా పెట్టేసుకుని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మొత్తం కూడా ఇంకా హెమ్మింగ్తో పని లేకుండా ఇంకో స్టిచ్ వేసేయండి. ఇక్కడ ఇంకా హెమ్మింగ్తో పని ఉండదు. ఇంకా కావాలనుకుంటే చేసుకోవచ్చు హెమ్మింగ్ తోటి. సో ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాము. ఇప్పుడు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఏమన్నా క్రాస్గా వస్తే తీసుకోవాలండి, అప్పుడే ఫిట్టింగ్ బాగుంటుంది. పట్టి అతికేద్దాం. కూర ఉన్న క్లాత్ని తీసేసుకుంటే మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. 1.5 ఇంచుతోటి ఇలా స్టార్టింగ్లో పెట్టేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇదంతా కూడా డాట్ వచ్చిన చోట ఇంకొక ఫ్రిల్లు. మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని మనకు నడుము లోతు 6.7 అదే ఇక్కడ మార్కింగ్ వేసేయండి. మళ్ళీ మిగతా పార్ట్లు కూడా అంతే. ఫ్రంట్ పార్ట్లో 6.7, ఇది కూడా 6.7. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేద్దాం. షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేస్తాం. రఫ్ ఇచ్చేసేయండి. 2-3 స్టిచెస్ వేసేసేయండి. ఇలాగ టాప్ స్టిచ్ వేసేస్తే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా అంతే. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసి నా దగ్గర బార్డర్ ఉంది, ఆ బార్డర్ తోటి మనం కింద హ్యాండ్స్ కింద వేసుకుందాం. అప్పుడు లుక్ అనేది హైలైట్ అవుతుంది. కానీ పెద్ద బార్డర్ ఉంటే మాత్రం మొత్తం హ్యాండ్కి అంతా ఫుల్గా వచ్చేలాగా చూడకండి, ఎందుకంటే మళ్ళీ మనకి డిజైన్ అనేది హైలైట్ అవ్వదు అనమాట. అంటే ఇప్పుడు బనారస్ అలాంటి శారీస్ ఉంటాయి చూస్తే, నారాయణపేట, అవి పెద్ద పెద్ద బార్డర్స్ వస్తాయి కదా, అవి మొత్తం కూడా వేసుకున్నాం అనుకోండి బార్డర్ అంతా, మనం ఫ్రంట్కి డిజైన్ ఇస్తాం కదా, అది హైలైట్ అవ్వదు అనమాట. అది హైలైట్ అవ్వాలంటే పెద్ద బార్డర్స్ పెట్టకూడదు, చిన్న చిన్న బార్డర్సే పెట్టుకొని పఫ్ పెట్టుకోవాలి అవసరమైతే. చూడండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు ఇలాగా ఉల్టా వైపుకి బార్డర్ పెట్టేసేయండి. బార్డర్ కూడా ఉల్టానే ఉండాలి. హ్యాండ్స్ ఉల్టా మీ వైపుకు ఉండాలి, బార్డర్ కూడా ఉల్టా మీ వైపుకు ఉండాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి. ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఈజీగా క్లాత్ అనేది జాయింట్ అయిపోతుంది, బార్డర్ అనేది. ఇలాగా అయిపోయిందండి. ఇంకో రెండోది కూడా అంతే, సేమ్ ఉల్టా ఉల్టా మన వైపు ఉండాలి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోండి.
ఇలా అంతా కూడా మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ఇలా పెట్టేసుకుని దీన్ని కూడా ఇలా పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోండి. మొత్తం 2 స్టిచెస్ వేయండి సరిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా చూసారా ఎంత బాగా వచ్చేసిందో. ఇంకోటి వచ్చేసి ఇంకొక స్టిచ్ వేసేస్తాను, టాప్ స్టిచ్. ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా. అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో లుక్ అనేది. తర్వాత వచ్చేసి మనకి ఇంకొక హ్యాండ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని జాయిన్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. మీకు ఇదే మెథడ్ సేమ్ మీకు బ్యాక్ కూడా కావాలనుకుంటే ఇదే మెథడ్ అండి. ఇలాగే కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.7 కరెక్ట్గా వచ్చేసింది. తర్వాత వచ్చేసి కింద నడుము దగ్గర కూడా ఫ్రంట్ బ్యాక్ టచ్ అయ్యే పాయింట్ చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో. రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్. ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. రెండోది కూడా అంతే. మీకు ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని వేసుకోకూడదండి, సైడ్కి షేప్ ఉండదన్నమాట. 3 వరకు చాలు. ఇక్కడ కూడా ఆర్మ్ లూజు. ఇక్కడ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. ఏమీ లేదండి, జస్ట్ మనం కటోరీ బ్లౌజు, ప్రిన్సెస్ కట్టు అలాగే ఎగస్ట్రా పీస్ కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకుంటాం కదా, అదే మెథడ్ అనమాట. కానీ కొంచెం బ్రాడ్గా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది లుక్ బాగుంటుంది. మరీ దగ్గరగా కట్ చేసుకుని కుట్టుకునే వాళ్ళకి సెట్ అవ్వదు అనమాట ఈ మోడల్ అనేది. కొద్దిగా బ్రాడ్గా తొడగాలి, తొడిగితేనే ఆ లుక్ అనేది బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే అండి. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.